వెంటనే మేము పంచవతి అరణ్యానికి వెళ్ళాము. అప్పుడు మొదటిసారి ఆ స్వప్న సుందరి అయిన సీతని చూశాం. పంచవతి అరణ్యంలో ఒక చిన్న ఆశ్రమం బయట సీత పూలు కోస్తూ ఉంది. సీతని చూడగానే నా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయ్యింది. నేను ఆమె అందాన్ని ఎంత అయితే ఊహించుకున్నానో అంతకన్నా 1000 రెట్లు అందంగా ఉంది సీత. సాధారణమైన వస్త్రాలు ధరించినా కూడా లక్ష్మీదేవి కన్నా ఎక్కువ అందంగా ఉంది సీత. నిజమే, శూర్పణఖ చెప్పింది నిజమే. ఈ సీత నా కోసమే పుట్టింది. నేను ఇక ఆగలేక వెంటనే మారీచుడితో ఒక సుందరమైన బంగారు జింకలాగా మారిపో అని ఆజ్ఞాపించాను. వెంటనే మారీచుడు సుందరమైన బంగారు జింకలాగా మారి సీత ముందుకు వెళ్ళాడు. సీత ఆ జింకను చూడగానే ఆకర్షితం అయిపోయి రాముడితో, ప్రభు, నేను మిమ్మల్ని ఇంతవరకు ఏమీ అడగలేదు కదా, ఇప్పుడు నాకు ఈ జింక కావాలి అని అడిగింది. అప్పుడు ఆ పిచ్చి మానవుడు పరిగెత్తుకుంటూ జింకను వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఆ తురిచ్చల్ లక్ష్మణుడు ఆశ్రమంలోనే ఉన్నాడు. ఇతనిని ఎలాగైనా సీత నుండి దూరం వెళ్ళేలా చెయ్యాలి అని ఆలోచిస్తున్న వెంటనే రాముడు చావు బ్రతుకుల్లో ఉన్న అరుపులు గట్టిగా లక్ష్మణ లక్ష్మణ సీతా అని వనం మొత్తం అరుపులు వినబడుతుంది. సీత, నన్ను కాపాడండి. ఓ లక్ష్మణ, నన్ను చంపేస్తున్నారు. నన్ను కాపాడు లక్ష్మణ, నన్ను కాపాడు లక్ష్మణ. నాకు అర్థమైంది, ఇది నా మిత్రుడు మారీచుడు చేసిన మాయ అని. వెంటనే సీత భయపడుతూ, లక్ష్మణ, పోయి మీ అన్నను కాపాడు అని చెప్పింది. కానీ ఆ లక్ష్మణుడు పోయేవాడు పోకుండా తన బాణంతో ఒక గీత గీసి, ఏ పరిస్థితుల్లోనైనా ఈ గీతని దాటొద్దు తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఈ లక్ష్మణ రేఖను నేను కూడా దాటలేను. ఎలాగైనా సీతని లక్ష్మణ రేఖ నుండి బయటికి రప్పించాలి అని ఒక బ్రాహ్మణుడి రూపంలోకి మారి ఆశ్రమం ముందుకు వెళ్ళాను. తరువాత ఏం జరిగింది, నేను సీతని ఎలా మోసం చేశానో ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.